ఉన్నారండి. పాపం సైకియాట్రిస్ట్ డాక్టర్స్ కూడా చెప్తారు కొన్ని సందర్భాల్లో, వద్దండి మ్యారేజ్ చేయడం అంత మంచిది కాదని చెప్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో మా వాడు కొంచెం స్ట్రెస్ గురయ్యాడు, కొద్దిగా ఒక ట్యాబ్లెట్ వేస్తున్నాము, ఇట్లా దాన్ని ట్విస్ట్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఈ అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత మరి ఆటోమేటిక్గా ఇప్పుడు ఫస్ట్ ఇవి ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేయాలి కదా. ఇతను దాంట్లో సక్సెస్ అవ్వలేడు. అవునప్పుడు ఆమె మరి ఒకరోజు చూసి 2 రోజులు చూస్తుంది, 1 వీక్లో తెలిసిపోతుంది అనమాట. అప్పుడు ఇతను గట్టిగా అడిగినప్పుడు చెప్పాల్సి వచ్చింది అనమాట. చెప్పినప్పుడు ఇది డైవర్స్ దారితీస్తుంది. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, మీరు చక్కగా కౌన్సిలింగ్ ఇప్పించండి, ఇప్పించి ఈ మందుల్లోంచి బయటకు వచ్చి తను మెంటల్గా స్టేబుల్ అయిన తర్వాత అప్పుడు పెళ్లి చేయండి. వాళ్ళు నా మాట వినలేదండి. వినకుండా ఏం చేశారంటే పెళ్లి చేశారు. మరి పెళ్లి చేసినప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పారు, చెప్పి చేయండి అన్నారు. చెప్పితే ఎవరు రారని చెప్పేసి వీళ్ళు చెప్పకుండా చేసేసారు. అయ్యయ్యో! ఓకే. ఎంత సార్ వయసు? అరౌండ్ 32-33 ఇయర్స్ ఉంటాడు అబ్బాయికి. అబ్బాయికి 32. ఓకే. సరే, ఇప్పుడు వాళ్ళ మదర్ ఏం చేసింది, మనం చెప్పకుండా చేస్తున్నాం కదా, రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు మన మీద కేసేస్తారని చెప్పేసి ఆమె ఐడియా ఏం వేసిందంటే, ఒక సెకండ్ మ్యారేజ్ అమ్మాయిని చేస్తే ఆ అమ్మాయి అయితే ఉంటుంది కదా, ప్రాబ్లం ఏంటంటే అదొక రాంగ్ థింకింగ్ అండి.